హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్లో చిన్నపిల్లలకి ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా అండ్ ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు మంచిగా తింటారు. ఇదైతే మా పాపకు లంచ్ బాక్స్ పెట్టానండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకటి టమాటా. ఈ టమాటా వేయచ్చు, వేయకపోవచ్చు అండి. అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ, ఓన్లీ 1 ఎగ్గేనండి. ఇవి ఉల్లిపాయలు చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది నేను చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఎందుకంటే మా పాప ఆనియన్స్ అన్నిటినీ ఏరి పెడుతుంది, అందుకోసమని చిన్నగా కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ పంటికి తగిలిందంటే ఏడుస్తుంది. అందుకని అది చాలా చిన్నగా అయితే మ్యాక్సిమం అది దాంట్లో విత్తనాలన్నీ అయిపోయిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది. అండ్ అన్ని కూరగాయలన్నీ ఆమె ఏరి పెట్టకుండా అంటే ఒక్కొక్కటి పక్కన తీసి పెడుతుంది. దాని గురించి అని నేను చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఆ తర్వాత ఇవి ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇది ఓన్లీ పాపకు ఒక్కదానికే లంచ్ బాక్స్ గురించి కాబట్టి నేను కొంచెమే చేస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకునే దాన్ని బట్టి మీరు పెంచుకోండి, అంటే కూరగాయలు. తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలండి. ఇవి చిన్నవే కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకోవాలండి. టమాటో వేసుకోవడం వలన రైస్ అనేది బాగా కలర్ఫుల్గా బాగా కలుస్తుంది, అందుకని ఇవి వేసుకోవాలండి. అవి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ పాప ఎంతైతే కారం, పాప కానీ బాబు కానీ కారం ఎంతైతే తినగలరో అంత చూసుకొని కారం వేసుకోండి. నేనైతే ఒక పచ్చిమిర్చిని వేసినా కాబట్టి కొంచెం ఒకటి చిన్న స్పూన్తో కారం వేసానండి. ఆ తర్వాత ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వదిలివేయాలి, లేదంటే మొత్తం మనం కలిపేయడం వలన అది ఎగ్ అనేది మొత్తం చిదరవిదరగా అయిపోతుంది. సో కొంచెం వదిలేస్తే అది కొంచెం ఇలా ఎక్కువ ఎగ్ లాగా కనిపిస్తుందండి. తర్వాత మనకి ఎంతైతే రైస్ మనం వేయాలనుకో, నేను పాప వరకే అన్నా కాబట్టి కొంచెం రైసే వేసానండి. ఆ రైస్లోకి ఇది సరిపోతుంది. ఇది బాగా వేగిన తర్వాత అంటే ఒకేసారి వేసేయకుండా కొంచెం అది బాగా మగ్గిన తర్వాతనే, బాగా ఉడికిన తర్వాత వేయడం వలన టేస్ట్ వస్తుంది. ఈ రైస్ అనేది బాగా ఆల్రెడీ నేను ఇది వేడి అన్నం అండి, మీరు చల్లారి పెట్టుకొని కలుపుకోవచ్చు. ఈ రైస్ మొత్తాన్ని ఇలా కలుపుకొని ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి. అంతే, వేడి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది.